హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను పిల్లలకి ఒక మంచి కథ చెప్పడానికి ట్రై చేస్తాను. పిల్లలు, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మనకి గనక ధైర్యం ఉంటే ఎటువంటి ప్రమాదాన్నైనా మనం బ్రహ్మాండంగా ఎదుర్కోవచ్చు. అది ఎలాగనేది మీకు చెప్తా. ఒక ఊర్లో ఒక రైతు, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే ఎప్పుడు కాలం ఇది చాలా పాత కాలం సంగతి. అయితే ఆ రోజుల్లో మన ఊళ్ళో ఎళ్ళాలంటే మనలాగా కార్లు, బస్సులు, విమానాలు, ట్రైన్స్ లేవు. ఎక్కడికైనా సరే మాక్సిమం నడిచెళ్ళాలి. ఇంకొంచెం ఆర్థికంగా స్తోమత ఉన్నోళ్ళైతే, కొంచెం డబ్బులున్నోళ్ళైతే ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. సరే ఏదో పండగొచ్చింది. అత్తగారింటికి బయలుదేరాడు భార్యని, పిల్లల్ని తీసుకొని. సరే చాలా దూరం అంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఏదో తినటానికి తీసుకెళ్ళేవాళ్ళు. అవి కూడా అయిపోయినాయి. వెళుతున్నారు. చివరికి ఆ ఊరు దాదాపు దగ్గరకొచ్చేసారు. ఒక 10, 15 కిలోమీటర్లు వెళ్తే మన ఊరు వచ్చేస్తుంది. ఈ లోపల పెద్ద భయంకరమైన అడవొచ్చింది. సో, అడవిలోంచి నెమ్మదిగా వెళుతున్నారు. ఆ పెద్ద పెద్ద చెట్ల కింద నుంచి వెళుతున్నారు. వెళుతున్నప్పటికీ ఇద్దరు పిల్లలున్నారని చెప్పాను గదా! ఆ చిన్న పిల్లాడు ఆకలంటం ఏడవటం మొదలుపెట్టాడు. సరే సరే అందరూ ఇక్కడ కూర్చోండి. నేనేమన్నా దొరికినవి తీసుకొస్తాను. ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆ రైతు పళ్ళు గాని ఏమన్నా తేవడం కోసం ఈ అడవిలో వెతకడానికి వెళ్ళాడు. ఈ లోపల అక్కడ బాగా విపరీతంగా బలిసిన పెద్ద పులి. ఎలా ఉంది చూడ్డానికే భయంకరంగా యానిమేషన్స్‌లో ఉంటాయే పుల్లు అట్లా ఉంది. దానికి విపరీతమైన ఆకలితో నక్కనక్కలాడిపోతుందది. విపరీతమైన ఆకలేస్తోంది దానికి. ఎవరు దొరుకుతారా అని వస్తుంది. కాకపోతే అదృష్టం ఏంటంటే ఆ పులికి పిరికితనం ఎక్కువ. అదేం చేస్తుందంటే తనకన్నా పెద్ద సైజు ఉన్న వాళ్ళ జోలికి పోదు. చిన్న వాటిని జంతువులు పట్టుకొని తింటూ ఉంటుంది. దానికంటే పెద్ద జంతువులు చూస్తే పారిపోతుంది. ఎందుకంటే అది పులిన సంగతి కూడా మర్చిపోయి పారిపోతుంది. అంత పిరికిది. సరే వస్తూ ఉంటే ఇగో ఈ తల్లి, ఇద్దరు పిల్లలు కనిపించారు. వెంటనే పక్కన ఒక పొదుంటే ఆ పొదలో దాక్కుంది. దాక్కొని అబ్బా! పిల్లలు భలే ఉన్నారు. ఒకడిని తినేస్తే నా ఆకలి తీరిపోతుంది. ఆ తల్లుందే పెద్దావిడ, ఆవిడ గనక పక్కకెళ్తే వెంటనే పిల్లల్ని తినేద్దాం ఎవరినో ఒకడిని అనుకొని ఆ పొదచాటు నుండి నక్కి చూస్తుంది. ఆ అమ్మాయి చాలా తెలివిగలది. రైతు భార్య. చూస్తే ఏంటో ఇదేంటి ఇందాక బాగానే ఉంది. ఆ పొదేంటి కదులుతోంది, ఆకులు శబ్దం వస్తుంది అని డౌటొచ్చింది ఆ అమ్మాయికి. డౌటొచ్చి ఏం చేసింది, అమ్మా! ఇక్కడేదో ఉంది అని అర్థమైపోయింది. సైలెంట్‌గా ఆకులు ఇలా కప్పేసుకొని ఇలా చూస్తూ కూర్చుంది. పులి కనపడింది. అమ్మా! పులి బాబోయ్! నా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి? నేనెట్లా పారిపోవాలనుకుంది. సో, అట్లాగ చూస్తుంది. చూసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కూడా ఆ పులి అట్లాగే ఉంది. ఆ అమ్మాయికి డౌటొచ్చింది. ఇది కొంచెం పిరికి పులిలా ఉంది. నిజంగా లేకపోతే ఈ పాటికి మీద పడి దూకి మా ముగ్గురిని ఎత్తుకొని చంపేసేది. కాకపోతే ఏదో భయంగా ఉన్నట్టుంది. చూద్దాం అని చెప్పి అలా కూర్చుంది. ఆ పులేమో బయటికి రావట్లే. ఈ అమ్మాయి బయటికి వెళ్తే ఆ పిల్లలు తిందామనే పులి సరే ఆ అమ్మాయికి అర్థమైపోయి ఆ చిన్న పిల్లాడిని రేయ్ లే అని లేపింది. వాడు లేచి నుంచొని ఏంటి మమ్మీ ఆకలేస్తుంది అంటున్నాడు వాడు. వాడికేం తెలుసు చిన్నపిల్లలు కదా! అయితే ఏం చేసింది వీపు మీద ఇట్లా తొడపాసం పెడతారే అట్లా వీపు మీద ఇట్లా పెట్టి గిల్లింది వాడిని గట్టిగా. వాడేమో అడవంతా ఎగిరిపెట్టాడు. అబ్బా! అని పెద్దగా అరిచి ఇక మామూలుగా ఏడవట్లే పెద్దగా అరిచి ఏడుస్తున్నాడు. ఆ పులేమో నక్కి చూస్తోంది. ఈ లోపల రైతు భార్యకి కొంచెం ధైర్యం వచ్చింది. లేచి ఏరా పొద్దునే కదా నువ్వు ఆకలంటుంటే అడవిలో పెద్ద ఏనుగుని పట్టుకుని చంపి మంచి మసాలా వేసి కూర వండి పెట్టాను. అప్పుడే అరిగిపోయిందా? నన్ను కూడా తినరా, నన్ను కూడా తిను అని అరుస్తుంది. అమ్మ అది కాదే ఆకలిగా ఉంది అంటున్నాడు వాడు. ఈ పులేమో జాగ్రత్తగా వింటుంది అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది. సరే అప్పుడేమైంది, సర్లే మరైతే ఈ అడవిలో బాగా బలిసిన పులి ఒకటి తిరుగుతుందంట. అది గనక కనిపిస్తే దాన్ని చక్కగా మసాలా నూరి దాన్ని ఫ్రై చేసి పెడతాలే, కాసేపు ఓపిక పట్టు అంది తల్లి. అనంగానే ఇంకా పులికి భయమేసి బతుకు జీవుడా అంటూ ఇక
ఆకులు, అలములు చూసుకోవాలా, అడవిని చూసుకోవాలా, కింద పడుతుంది, పైన పడుతుంది. పరుగో, 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 పరుగు. చూసారా? ఒక్కొక్కసారి ఆపద సమయంలో మనం ఆలోచించే ఒక ఆహ్, ఏదో అపాయానికి ఉపాయం అన్నట్టుగా మంచి ఇది గనక మనం ధైర్యంగా గనక ఉండగలిగితే ఇటువంటి ఆహ్, మన అపాయాలన్నిటిని ఎదుర్కోవచ్చు. పిల్లలు మీరు కూడా ఆహ్, చాలా ధైర్యంగా ఉండాలి సమస్యలు ఎదుర్కోవడంలో. సరే ఇంకో రోజు మంచి కథతో మళ్ళీ కలుద్దాం. చూసారా మొత్తం మీద అమ్మాయి తెలివితేటలతో పులిని పరిగెట్టెత్తించింది. మనం గూడా అంతే. కొంచెం తెలివితేటలు ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా పరిగెత్తించొచ్చు. ఓకేనా? బాయ్ నాన్న. గుడ్ నైట్. అది సంగతి.